హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హాలీవుడ్ లో టైప్ 2 హీరోస్ గా మిగిలిపోయి మంచి కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు ఏఐఎఫ్ అప్డేట్స్. ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో. అయితే మన లిస్ట్ లో ఉన్న స్టార్ హీరోస్ అందరూ కూడా ప్రస్తుతం ఒక కమర్షియల్ సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. అండ్ గత ఏడాది వరుణ్ తేజ్ నుంచి గాంధీవాదారి అర్జున అని ఒక మూవీ వచ్చింది. అండ్ ఆ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి ఒక పెద్ద డిజాస్టర్ అయింది. అండ్ అంతేకాకుండా రామ్ పోత్నేని స్కంద మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ ని తన ఖాతాలో అయితే వేసుకున్నాడు. అండ్ నితిన్ కూడా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీతో 2 ఫ్లాప్లు అయితే అందుకున్నాడు. అండ్ నిఖిల్ కూడా గత ఏడాది స్పై మూవీతో ఫ్లాప్ అయితే సొంతం చేసుకున్నాడు. సో వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఒక కమర్షియల్ సక్సెస్ అయితే కావాలి. అయితే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుమల గారి దర్శకత్వంలో మూవీ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే వేణు శ్రీరామ్ తో ఒక మూవీ కూడా సెట్స్ పైకి అయితే వెళ్ళింది. అండ్ వెంకీ కుడుమల దర్శకత్వంలో భీష్మ మూవీతో నితిన్ అయితే సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో హిట్ కోసం మళ్ళీ వెంకీనే నమ్ముకున్నాడు. ఇక రామ్ పోత్నేని 2వ వరుస ఫ్లాపుల్లో ఉండడంతో ఇప్పుడు మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అందుకే పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అయితే తీస్తున్నారు. అండ్ డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఈ మూవీ అయితే పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో వస్తుంది. ఈ సినిమాపై చాలా నమ్మకంగా రామ్ పోత్నేని అయితే ఉన్నాడు. అండ్ తనే కాదు, డబుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం చాలా మంది ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు ఎంతమంది ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటీర్ పేరుతో ఒక మూవీ అయితే చేస్తున్నాడు. అండ్ ఈ సినిమాలో రియలిస్టిక్ గా జరిగిన కొన్ని సంఘటనల స్ఫూర్తితో ఈ మూవీ అయితే వస్తుంది. అలాగే కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే మూవీ కూడా చేస్తున్నారు. ఈ సినిమాపై వరుణ్ తేజ్ అయితే చాలా నమ్మకంగా ఉన్నాడు. అండ్ ఒక్క హిట్ కోసం ఈ అందరి హీరోస్ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఆగండి, రియల్ స్టోరీ అంటే ఇంకో స్టోరీ గుర్తొచ్చింది. సో అదేంటంటే మన నాగచైతన్య గారు లేటెస్ట్ గా దండల మూవీ తీస్తున్నారు. సో ఆ మూవీ కూడా రియల్ గా జరిగిన కొన్ని సంఘటనల ప్రూఫ్స్ తో తీస్తున్న మూవీ. సో ఈ మూవీలో నాగచైతన్య గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఈ మూవీ కూడా ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ వీళ్ళ అన్నమాట మన లిస్ట్ లో ఉన్న హీరోస్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అందరు హీరోస్ కూడా నెక్స్ట్ పక్కా బ్లాక్ బస్టర్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. అండ్ మీలో ఎంతమందికి వీళ్ళందరూ కూడా ఒక మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంటారని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. అండ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటికైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.